పేరట అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాము. నా చేతిలో ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథం అంటారు, బైబిల్ అంటారు. ఈ గ్రంథంలో నుంచి ఒక మాట చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. కావున మీరు ఎక్కడున్నా కానీ ఈ మాటను ఈ 3 నిమిషాల మాటలు కూడా శ్రద్ధగా వినాలని మనవి చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనములో ఇలాగూ రాయబడి ఉంటది. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. తన అతిక్రమములకు తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అంట. ఈ లోకంలో మనం ఎవరిని ధన్యులుగా అనుకుంటామంటే, ఒక ఆస్తిపరులను, డబ్బు కలిగి ఉన్న వాళ్ళను, ఒక హోదా కలిగి ఉన్న వాళ్ళను, ఒక గొప్ప ధనవంతులను చూసి వారే ధన్యులు అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, పరిశుద్ధ గ్రంథము, తన అతిక్రమములకు తన పాపములకు పరిహారము నొందిన వాడు ధన్యుడు. ఈ భూమి మీద మనం ఎంతకాలము జీవించినప్పటికీ ఒకానొక రోజు మన ఆయుష్ ముగించబడుతుంది. ఒకానొక రోజు మనందరం కూడా ఈ భూలోకాన్ని విడిచిపెట్టవలసిందే. అందుకనే బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, మనందరము యాత్రికులమంట. ఈ ఒక ఊరు మనం వెళ్తే ఆ ఊరు నుంచి మళ్ళీ మన ఊరికి వచ్చేస్తాం, ఎందుకంటే అది మన సొంత ఊరు కాదు కాబట్టి. అలాగే ఈ భూమి మీదకు మానవులంగా మనందరం కూడా వచ్చాము, ఒకనొక రోజు వెళ్ళిపోతాం. కాబట్టి మన పాపములు ఈ భూమి మీద ఉండగానే క్షమించబడకపోతే, మన అతిక్రమములు ఈ భూమి మీద ఉండగానే క్షమించబడకపోతే మనం ధన్యులం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా మరణం మింగివేస్తుంది. కాబట్టి ఆ మరణానికి ముందే మనందరం కూడా మన పాపాలను, అతిక్రమాలను దేవుని ఎదుట విడిచిపెట్టాలి, క్షమించమని దేవుని ప్రాధేయపడాలి. ఈ పాపాలతో ఉంటే ఏమవుతుంది అంటే 2 ప్రమాదాలు మనిషికి జరుగుతాయి. ఈ పాపం హృదయంలో ఉన్నంత కాలము మనిషి ఎంత సంపాదించినా, ఏమి చేసినా మనిషికి మనశ్శాంతి, సమాధానం ఉండదు. ప్రపంచంలో గొప్ప గొప్ప ధనవంతులు, గొప్ప గొప్ప మేధావులు కూడా అన్న మాట ఏంటంటే, ఈ పాపం హృదయంలో ఉంచుకుంటే మనశ్శాంతి మనిషికి దొరకదు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నంత కాలము మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా కానీ మన జీవితానికి మనశ్శాంతి కావాలంటే మనలో ఉన్నటువంటి పాపానికి పరిహారం కావాలి. అదేవిధంగా ఈ పాపం మన హృదయంలో ఉంటే జరిగే రెండో నష్టం ఏంటంటే, మనం మరణించిన తర్వాత పాపానికి జీతము మరణము, అది భయంకరమైనదని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ఒకానొక రోజు మనం చనిపోయిన తర్వాత మన పాపాలను బట్టి మనం నరకానికి వెళ్తాం. అదే దేవుని ఎదుట మన పాపాలను ఒప్పుకున్నట్లయితే మనం స్వర్గానికి వెళ్తాం. కాబట్టి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఏ ఒక్కరునూ లేరు, అందరూ త్రోవ త్రప్పి దేవుణ్ణి ఎదుట పనికిమాలిన వారు అయిపోయామని. కాబట్టి మీరు ఈ పాపం నుండి మనల్ని రక్షించేది ఎవరు అని ఆలోచించినప్పుడు, ఏ గొప్ప వ్యక్తులు, ఎంతో మహానుభావులు వచ్చి ఈ పాపం బయటపడతాను, ఆ పాప భారాన్ని తొలగిస్తానన్నారు. కాబట్టి పాపాలు క్షమించబడాలంటే మీరు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, కానీ మీరు నిలిచిన స్థలంలోనే రక్షించబడతాం. చిన్న ప్రార్థన, మీరు ఎక్కడున్నా కానీ నిలిచిన చోట ప్రార్థన చేసినట్లయితే దేవుడు పాపాలను క్షమించి మనశ్శాంతిని, మరణించిన తర్వాత నిత్య జీవాన్ని దయచేస్తాడు. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి అయిన దేవ, మీ అతి పరిశుద్ధమైన పావనమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా యొక్క అతిక్రమములను క్షమించువాడవు, మా పాపములను పరిహరించి ఆ స్వర్గానికి చేర్చే మార్గమైనటువంటి ఈ నామం పేరట ప్రభువా ఈ గ్రామస్తులను దీవించండి. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని ప్రభా, బిడ్డలను కూడా ప్రభా ఆశీర్వదించండి. వారందరికీ కూడా ప్రభా నీ రక్షణ కలుగు చేసుకురమ్మని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి పెడుతున్నాను తండ్రి, ఆమేన్.